ఫ్రెండ్స్, చూస్తుంటే మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి చాలా పెద్ద దిష్టి తగిలినట్టు అనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఓ పక్క ఉమెన్స్ వరల్డ్ కప్ లో మన టీం ఇండియా నిష్క్రమించింది, అండ్ ఇంకో పక్క మన ఇండియన్ మెన్స్ క్రికెట్ టీం కూడా ఐర్లాండ్ చేతిలో తుక్కుగా ఓడిపోయింది. ఇదంతా చూస్తున్న ఇండియన్ ఫ్యాన్స్ కి ఏమనిపిస్తుందంటే నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అండ్ ఆబ్వియస్లీ కోపంగా ఉన్న ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఒకే ఒక్క డిమాండ్ ని తీసుకొని వస్తున్నారు. మరి గౌతమ్ గంభీర్ వింటున్నాడా లేదా తెలియదు. మరి ఏం చేద్దామంటావు? మరి ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. అఫ్ కోర్స్ అందరూ ఊహిస్తున్నదే ఇక్కడ డిమాండ్ వస్తుందన్నమాట. అదే వైభవ్ సూర్యవంశిని ఎట్టి పరిస్థితుల్లో ఆడించి తీరాల్సిందే ఇంగ్లాండ్ మ్యాచ్ లో. మరి వైభవ్ సూర్యవంశిని తీసుకొస్తున్నారంటే ఇక్కడ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లో ఎవరికో ఒకరికి మూడింది అన్న సంగతి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. నాకు తెలిసి మీరందరూ సంజు శాంసన్ పేరే తీసుకొస్తున్నాను, కానీ జస్ట్ సంజు శాంసన్ మాత్రమే కాదు, ఇంకొక ఇద్దరు ప్లేయర్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆ వివరాలన్నీ చెప్తాను, సో 1 by 1 నోట్ చేసుకోండి. సో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది అఫ్ కోర్స్ సంజు శాంసన్ గురించే. సంజు శాంసన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు దాని గురించి ఇక్కడ మాట్లాడుకుంటే మాత్రం జస్ట్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. వరల్డ్ కప్ లో 3 హాఫ్ సెంచరీలు చేశాడనమాట. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా కూడా నిలిచినప్పటికీ సంజు శాంసన్ ని జట్టు నుంచి తీసేస్తారు. సంజు శాంసన్ భవిష్యత్తు ఏంటనే దాని గురించి మొదటి నుంచి కూడా క్వశ్చన్స్ అలా వస్తూనే ఉన్నాయి. అందుకోసం ఆ టైంలో జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఐర్లాండ్ టూర్ కి ఇంగ్లాండ్ టూర్ కి సంజు శాంసన్ పేరు తీసుకొచ్చినప్పటికీ కూడా అదే ప్లేస్ లో ఇషాన్ కిషన్ అండ్ వైభవ్ సూర్యవంశి ఇద్దరు కూడా ఒక పెద్ద థ్రెట్ లా కనిపిస్తున్నారు సంజు శాంసన్ కి. అఫ్ కోర్స్ వైభవ్ సూర్యవంశి ఓపెనర్ బ్యాట్స్మెన్ గా వచ్చే అవకాశం ఉంది, అండ్ తుక్కు రేగొట్టే అవకాశం కూడా ఉంది. బట్ ఇక్కడ ఇషాన్ కిషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇషాన్ కిషన్ అండ్ సంజు శాంసన్ ఇద్దరు కూడా వికెట్ కీపర్లు. సో ఒకే టీంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు అంటే అందులో ఒకరు అవసరం లేనట్టే. సో ఇక్కడ ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మొదటి నుంచి సంజు శాంసన్ బ్యాడ్ లక్ ఎలా ఉందనేది మన అందరికీ తెలిసిన విషయమే. చాలా సార్లు టీమిండియాకి సెలెక్ట్ అయినప్పటికీ కూడా బెంచ్ కే పరిమితం అయ్యాడు. లాస్ట్ టైం వరల్డ్ కప్ అప్పుడు కూడా అదృష్టం కొద్దీ అతనికి వచ్చిన ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుని లాస్ట్ కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా పొందాడు. ఓకే, ఒప్పుకుందాం. బట్ స్టిల్ ఇప్పుడు జరిగిన ఐర్లాండ్ మ్యాచ్ కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ జరగబోతున్న ఇంగ్లాండ్ మ్యాచ్ కానివ్వండి, అతని పేరు ఉంటుందా లేదా అనేది ఇప్పటికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ కి సంజు శాంసన్ సామర్థ్యం మీద ఇంకా పూర్తిగా నమ్మకం లేదు అనేది ఇక్కడ క్లియర్ కట్ గా అనిపిస్తుంది. నాకు నీ మీద నమ్మకం లేదురా. సో ఇలాంటి ఇష్యూస్ అన్నిటి వల్ల సంజు శాంసన్ అంత బాగా ఫోకస్డ్ గా ఉండట్లేదు. అందుకోసమే ఐర్లాండ్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో జస్ట్ 5 runs కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా జస్ట్ డక్ అవుట్ తోని వెనుదిరిగాడు సెకండ్ మ్యాచ్ లో. ఓకే, సంజు శాంసన్ తర్వాత మరి నెక్స్ట్ హూ అని చెప్పి అనుకుంటే మాత్రం అఫ్ కోర్స్ ఇట్స్ అభిషేక్ శర్మ. వాట్ ఆర్ యూ టాకింగ్? అభిషేక్ శర్మ సెంచరీలు కొడతాడు, హాఫ్ సెంచరీలు కొడతాడు, ఇదలా సాధ్యం అని చెప్పి అనుకుంటే ప్రాబ్లం ఉంది మిత్రమా. అభిషేక్ శర్మ ఐర్లాండ్ తోని ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడినప్పటికీ సెకండ్ మ్యాచ్ చూసుకుంటే అగైన్ డక్ అవుట్ అయ్యాడు అనమాట. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందంటే అయితే బిర్యానీ లేకపోతే పస్తులు అన్నట్టుగానే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక షాకింగ్ రికార్డ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అభిషేక్ శర్మ ఎంత బాగా ఆడతాడో అలాంటి ఒక చెత్త రికార్డు కూడా అతని పేరు మీద ఉంది. ఈ 2026 ఇయర్ లోనే ఐపీఎల్ ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ అంతా కలిపి అభిషేక్ శర్మ ఏకంగా 9 times డక్అవుట్ అయ్యాడు. అంటే 0 runsలకే అవుట్ అయిపోయాడు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ టైం వరల్డ్ కప్ లో కూడా అతను జస్ట్ ఫైనల్ మ్యాచ్ లో మాత్రమే రాణించాడు. అంతకు ముందు కూడా చాలా సార్లు ఇబ్బంది పడ్డాడు. సో ఇక్కడే టీమ్ మేనేజ్మెంట్ అంతా కూడా ఒక కన్ఫ్యూజన్ లో పడిపోయింది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశి కోసం సంజు శాంసన్ ని డ్రాప్ చేయాలా లేకపోతే అభిషేక్ శర్మని పక్కన పెట్టాలనేది టీమ్ మేనేజ్మెంట్ కి ఇప్పుడు ఒక పెద్ద సవాల్ గానే ఉంది. ఎందుకంటే సంజు శాంసన్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. 2 మ్యాచ్ల కోసం జస్ట్ అతన్ని పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇక్కడ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫోకస్ అండ్ ఇంటెంట్ ఎలా ఉందనే దాని గురించి కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఆ తర్వాత ఇంకా మూడో పేరు వచ్చేసి తిలక్ వర్మ. ఎస్, తిలక్ వర్మ దగ్గర ప్రాబ్లం ఏమొస్తుందంటే స్ట్రైక్ రేట్ అనేది ఇక్కడ బిగ్గెస్ట్ ఇష్యూగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి వైస్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ కూడా తిలక్ వర్మ ఫామ్ మాత్రం అంతంత మాత్రంగానే ఉందన్నమాట. T20 క్రికెట్ అంటేనే ఇక్కడ చాలా ఫాస్ట్ గా ఆడాలి. బట్ T20 క్రికెట్ లో వన్డే లాగా ఆడితే మాత్రం చాలా కష్టం. 20 బాల్లో జస్ట్ 20 runs మాత్రమే చేయడం అనేది T20 లో ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. 0 అవుట్ అయినా పర్లేదు అనుకుంటారు కానీ, ఎందుకంటే నెక్స్ట్ ఎవరో ఒకళ్ళు చాడతారు. బట్ 20 balls లో 20 runs మాత్రమే చేస్తే ఇక్కడ యూ ఆర్ వేస్టింగ్ ద బాల్స్. అదొక పెద్ద నేరంతో సమానం అని చెప్పేసి చాలా మంది క్రికెట్ దిగ్గజాలు అంటూ ఉన్నారు. అండ్ ఇంకొక పక్క వైభవ్ సూర్యవంశిని తీసుకుంటే వన్డేలో కూడా T20 లెవెల్లో ఆడుతూ ఉన్నాడు కాబట్టి వైభవ్ సూర్యవంశిని ఈ ప్లేస్ లో తీసుకురావచ్చా అనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే తిలక్ వర్మ జస్ట్ ఒక ప్లేయర్ మాత్రమే కాదు, టీమ్ కి వైస్ కెప్టెన్ కాబట్టి అతన్ని డైరెక్ట్ జట్టు నుంచి తొలగించడం అనేది అంత ఈజీ కాదు. సో మోస్ట్ ప్రాబబ్లీ తిలక్ వర్మతో మాట్లాడి కాస్త ఆట తీరును మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మేనేజ్మెంట్ ఇంకా కోచ్ అతనితో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మరి ఇవన్నీ చూసాక మరి ప్లేయింగ్ 11 ఎవరుండే అవకాశం ఉంది అని చెప్పంటే మోస్ట్ ప్రాబబ్లీ నాకు అనిపిస్తుంది ఏంటంటే సంజు శాంసన్ నే డ్రాప్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో సంజు శాంసన్ ని డ్రాప్ చేశాక ఎవరెవరు ఏ ప్లేస్ లో ఆడుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వైభవ్ సూర్యవంశి గురించి మాట్లాడుకోవాలి. అఫ్ కోర్స్ మన ఇండియన్ క్రికెట్ లో ఎదుగుతున్న ఒక తూఫాన్ లాంటి ఆటగాడు కాబట్టి, చిన్న వయసులోనే దూకుడుగా ఆడుతున్నాడు కాబట్టి అతనికి ఎక్కువ ఛాన్స్ ఉంది అతను ఈ మ్యాచ్ ఆడడానికి ఇంగ్లాండ్ కి అగెనిస్ట్ గా. అండ్ రీసెంట్ గా శ్రీలంక మ్యాచ్ లో కానివ్వండి లేకపోతే ఐపీఎల్ లో కానివ్వండి అతను ఆడిన తీరు మనందరికి గుర్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫ్ కోర్స్ అభిషేక్ శర్మ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. పవర్ ప్లే లో ప్రత్యర్థి బౌలర్ల మీద విరుచుకుపడే సత్తా ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆటగాడు కాబట్టి కాస్త క్రీజ్ లో కుదురుకుంటే మాత్రం తప్పకుండా ఇంకొక హాఫ్ సెంచరీ చూసే అవకాశం కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ తన స్పిన్ బౌలింగ్ కూడా జట్టుకి కాస్త అదనపు బలంగా కనిపించే అవకాశం
అవకాశం కనిపిస్తుంది. అండ్ మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకోవాలి. వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్. సహజంగానే దూకుడుగా ఆడే ఈ ప్లేయర్, వికెట్ల ముందు చురుగ్గా ఆడే ఇతను వికెట్ల వెనక నుంచి కీపింగ్ కూడా చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటాడు కాబట్టి ఇది టీమ్ కి ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత అఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్ ది కెప్టెన్. ఓకే, ఐర్లాండ్ మ్యాచ్ తోనే మనం ఇప్పుడే కొంచెం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్ మ్యాచ్ తోని మనకి ఇంకా క్లియర్ కట్ గా శ్రేయస్ అయ్యర్ పొటెన్షియల్ ఏంటి అనేది మనకి అర్థమయ్యే అవకాశం కనిపిస్తుంది. సో జట్టు కెప్టెన్ గా మిడిల్ ఆర్డర్ లో బాధ్యతను కూడా మోస్తూ ఉన్నాడు. అండ్ సిచ్యువేషన్ తగ్గట్టు ఇన్నింగ్స్ నిర్మించడం ఇంతకు ముందు కూడా మనం చూసాం కాబట్టి అవసరమైనప్పుడు భారీ షాట్లు కొట్టడం కూడా ఇతని బలం. సో ఐర్లాండ్ లో జరిగిన మిస్టేక్స్ చేయకుండా ఉంటే మాత్రం ఈసారి ఇంగ్లాండ్ లో శ్రేయస్ అయ్యర్ ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ని చూసే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఫిఫ్త్ అగైన్ తిలక్ వర్మ ఒకసారి హిస్టరీ చూసుకుంటే మాత్రం ప్రెషర్ కండిషన్స్ లో కూడా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఆట ఆడే అలవాటు ఇతనికి ఉంది కాబట్టి కాస్త స్టేబుల్ గా కరెక్ట్ గా ఫోకస్డ్ గా ఆడితే మాత్రం తప్పకుండా హిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆల్ రౌండర్ల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ శివం దుబే గురించి మాట్లాడుకోవాలి. భారీ సిక్సర్లు కొట్టగలే ఒక డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్, అందులో ఎటువంటి డౌట్ లేదు. బౌలింగ్ లో కూడా తనదైన రోజు చాలా బాగా రాణిస్తాడు కాబట్టి ఈసారి శివం దుబే తరపు నుంచి ఒక ఆల్ రౌండర్ క్రికెట్ చూద్దామని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్షర్ పటేల్. అఫ్ కోర్స్ జట్టులో ఉన్న వన్ అండ్ ఓన్లీ ట్రస్ట్ వర్తీ సీనియర్ ఆల్ రౌండర్ అన్నమాట. బౌలింగ్ వేసేటప్పుడు చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తాడు అండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా అవసరమైనంత బ్యాలెన్స్డ్ గా బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి అక్షర్ పటేల్ ఈస్ గోయింగ్ టు ప్లే ఏ కీ రోల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూర్యాంక్ షెగ్డే. డొమెస్టిక్ క్రికెట్ లో సూపర్ గా రాణించాడనమాట ఈ యంగ్ ఆల్రౌండర్. అండ్ ఈ మ్యాచ్ లో అవకాశం దక్కే ఛాన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలి. చాలా ఫాస్ట్ అండ్ అగ్రెసివ్ బౌలింగ్ తోని కొత్త బాల్ తోని వికెట్లు తీయగలే ఫాస్ట్ బౌలర్ కాబట్టి ప్రిన్స్ యాదవ్ ఇక్కడ మరి ఇంగ్లాండ్ పిచ్ మీద ఎలా రాణిస్తాడనేది చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్షత్ రాణా గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్ కి తగ్గట్టుగా ఇతను బౌలింగ్ వేసే అవకాశం కనిపిస్తుంది. సో ఎక్స్ట్రా బౌన్స్ ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తోని మిడిల్ లేదా డెత్ ఓవర్లలో ఆపోజిట్ బ్యాట్స్మెన్ కి చుక్కలు చూపించడంలో దిట్ట. అండ్ ఈ 11th ప్లేయర్ వచ్చేసి హర్షదీప్ సింగ్. కొత్త బాల్ ని స్వింగ్ చేయడంలో ఇంకా డెత్ ఓవర్లలో ఖచ్చితమైన యార్కర్లు వేయడంలో చాలా చాలా ట్రస్ట్ వర్తీ బౌలర్ కాబట్టి హర్షదీప్ సింగ్ ఈ ఇంగ్లాండ్ టూర్ లో తుక్కు రేగ్ కొడతాడు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీరే అనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట సంగతి. మరి మొత్తానికి అయితే జస్టిస్ ఫర్ సంజు శాంసన్ దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న టీమ్ ఇండియా కండిషన్ చూసుకుంటే మాత్రం జస్టిస్ ఫర్ టీమ్ ఇండియా అనేది మాత్రం ఇక్కడ కరెక్ట్ గా సూటబుల్ అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్రికెట్ అనేది మనం గెలవాలి. సో ఇక్కడ ఎమోషన్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తే మాత్రం మనం ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి డేటా ఆధారంగా ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఐర్లాండ్ సిరీస్ ని చాలా వరకు మన టీమిండియా తక్కువ అంచనా వేసి చూసింది. ఇంగ్లాండ్ కన్నా ముందు ఐర్లాండ్ తో ఒక మ్యాచ్ ఆడితే అది ఒక వార్మప్ మ్యాచ్ లాగా అవుతుంది అనుకున్నారు కానీ అది కాస్త ఒక నైట్ మేర్ అయిపోయింది, ఒక పీడకల లాగా అయిపోయింది. నిజం చెప్పాలంటే టీమిండియా ఇవాళ ప్రపంచ దేశాలన్నిటి ముందు పరువు పోయింది అని ఫీల్ అవుతుంది. ఎనీహౌ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బెస్ట్ క్రికెట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇంగ్లాండ్ సిరీస్ కన్నా ముందు ఐర్లాండ్ తో జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ ని మన వాళ్ళు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా ఇంగ్లాండ్ మీద గెలిచే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఈ మ్యాచ్ తప్పకుండా టీమిండియా గెలిచి తీరాలి, లేకపోతే పరువు ఇంకా పోయే ప్రమాదం కనిపిస్తుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. జరిగింది మర్చిపోవడానికి ప్రయత్నిద్దాం అండ్ టీమిండియా గెలవాలని చెప్పి కోరుకుందాం. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రికెట్ ఫ్యాన్ తప్పకుండా టీమిండియా అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం.